ఆర్మీ వాళ్ళు నిజంగా ఒక దగ్గర పనిచేసే వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారంటే నేను నమ్మలేదు. అసలేం జరిగిందంటే మేము తిరుపతి వెళ్ళాం. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వల్ల సేఫ్‌గా డెలివరీ అయిపోవాలని ముడుపు కట్టి మొక్కుకున్నా. యువాన్స్‌కి 6 మంత్స్ రాగానే తిరుపతి తీసుకువెళ్ళాం. వాడికి ఒక ఫస్ట్ ట్రిప్ లాగా ఉంటుంది అని. కానీ అందులోనే నాకు ఒక బెస్ట్ మెమరీ దొరికింది. 1 ఇయర్ లోపు పిల్లలకి సుపథం దర్శనం ఫెసిలిటీ ఉంటుంది. అందులో దర్శనం ఫాస్ట్‌గానే అయిపోయాక రూమ్ తీసుకొని ఉందాం అనుకున్నాం. ఈలోపే మా ఆయనకి కాల్ చేసి రూమ్‌లో ఎందుకన్నా మా ఇల్లు దగ్గరలోనే ఉంది. అక్కడే ఉందురు రండి అని పిలిచారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే దగ్గర చుట్టాలు అన్నట్టే చూసారు. అసలు నేనైతే ఆంటీ వంటకి ఫిదా అయిపోయాను. ఎంత చక్కగా వండి పెడుతుందంటే నేనెంత తిన్నానో కూడా నాకే తెలియలేదు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా లక్కీ తెలుసా! ఆవిడ చేతి వంట తినాలంటే చాలా అదృష్టం ఉండాలేమో అంత టేస్టీగా ఉంది. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో కాకుండా మాకు ట్రైన్‌లో కూడా ఇంకా ఫుడ్ పెట్టారు. ఇంటికి మొదటిసారి వచ్చిన ఆడపిల్లలాగే చీర, పసుపు, కుంకుమ, పూలు పెట్టి తాంబూలం కూడా ఇచ్చారు. కానీ ఇదంతా నార్మలే కావచ్చు. మంచి మనసుతో చేసేవాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు. నేను మళ్ళీ తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆంటీ మాత్రం నాకెప్పుడు గుర్తుంటూనే ఉంటుంది.